హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈరోజు ఏంటండి, ఒక 2-3 రోజులైంది మంచిగా మంచు పడుతున్నదండి. నాకు బేసిక్గా మంచు పడుతుంటే వీడియో షూట్ చేయడం చాలా ఇష్టం అనమాట. అలాగే వర్షం పడుతున్నా కూడా చాలా బాగుంటుంది, నేచర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో ఫోన్లో అయితే టైం ల్యాప్స్ పెట్టేశానండి. సో అలా ప్లే చేసుకున్నాను. స్టార్టింగ్లో మీతో షేర్ చేశాను. మీకు ఇష్టమైనా తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, వంటిల్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం, అన్ని పనులు అయిపోయాయి అనమాట. అండ్ ఇప్పుడైతే కొంచెం షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేసేసానండి నిన్నే. ఈరోజు అయితే స్కెడ్యూల్ పెట్టేసుకుంటాను అనమాట. రోజును మార్నింగ్ అయితే స్కెడ్యూల్ పెట్టేస్తానండి. రోజు ఒక రెసిపీ అయితే షేర్ చేస్తానండి. అయితే షార్ట్ వీడియోకి ఇలాగ పాటలు అనేది బ్యాక్గ్రౌండ్గా వస్తుంటే అది రీచ్ బాగుంటుందండి. అండ్ ఇక్కడైతే మన లాంగ్ వీడియోకి అయితే అవన్నీ కూడా అంటే అవ్వ అనమాట, పప్పులు ఉడకవు, కాపీ రైట్స్ అయితే వచ్చేస్తాయండి. సో ఏదో ఒక రోజు రీచ్ అనేది రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్కి మన వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి, లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మీ యొక్క సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలండి. మీ ఫ్రీ టైంలో మన వ్లాగ్స్ చూడండి, నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇంకా ఇదిగోండి, తోమిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకొని, మాకేంటంటే మున్సిపాలిటీ కాదండి, పంచాయతీ అనమాట. సో ట్యాప్ వాటర్ అవేంటి రావు, డైరెక్ట్గా బోర్ వాటరేనండి. సో టిన్ వాటర్ ఇలా తీసుకుంటూ ఉంటాం అనమాట. సో అదైతే ఒక చిన్న బిందులో కౌంటర్ టాప్ మీద ఉంచుకుంటూ ఉంటాను, హ్యాండీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే అమ్మ కోసం ఇదిగోండి పాలు అయితే కలిపేశాను అనమాట. అండ్ ఆయిల్ బాటిల్ అయితే తోమాను, ఇంకా ఫిల్ చేయలేదండి. నిన్న అయితే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నది. సో అదైతే ఇప్పుడైతే మళ్ళీను వాడేసుకుంటాను అనమాట. సో ఈరోజు వంట కొంచెం సింపుల్గా ఉండేను. మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ దగ్గర పిండి కలుపుతున్న చెయ్య, లేకపోతే ఈ హ్యాండిల్ లేదండి, ఆ ప్లేస్లో అయితే ఇలాగ పిండి మరకల్లాగా ఉండిపోతున్నాయి వైట్గా. గ్రే కలర్ ఫ్రిడ్జ్కి వైట్ కలర్ డస్ట్ అనేది ఈజీగా, అంటే పిండి ఇలాంటివి తెలిసిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడే ఇది క్లీన్ చేయకపోతే అవ్వదు అని చెప్పేసి, ఏదైనా పని అంటే పలానా టైంలో చేస్తాంలే అని చెప్పేసి ఆగేమనుకోండి, అది అలాగ ఉండిపోతుందండి, పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంటుంది. సో అందుకే ఇప్పుడే ఇదిగోండి క్లీన్ అయితే చేసేస్తాను. ఇంకా ఇదిగోండి ఈరోజు అయితే కొబ్బరి పచ్చడి చేశానండి. సో అదైతే షేర్ చేయలేదు. ఇంకా నిన్నైతే ఇదిగా ఈ ఫ్లవర్ వేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను అంటే క్లీన్ చేశాను అనమాట. బోల్డ్ అంతా డస్ట్ అండి ఇక్కడ. సో అవన్నీ క్లీన్ చేసేసాను, కిందనే అలాగ ఆరబెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఈ 3ను సర్దేస్తున్నాను. బేసిక్గా 4 ఉండాలి, ఒకటైతే పడిపోయింది. అండ్ ఏంటంటే అది పెడుతూ ఉంటే ఆ కెర్టెన్ తగిలేసి మళ్ళీ పడిపోతున్నది. సో అదనమాట. అండ్ ఈరోజు అయితే కొంచెం మైదాను, గుగిని బఠానీలు అయితే నానబెట్టమన్నారండి. ఏంటి అని అంటే మధ్యాహ్నం చాట్ చేసుకుంటారంట మా ఆయన వాళ్ళు. సో నేను హెల్ప్ చేస్తానులేండి. సో అవైతే కలిపేసాను. వంటింట్లో పని అక్కడితో ఆపేసి, ఇదిగోండి ఇక్కడైతే నా దేవుడు బట్టలు అనమాట. ఇవి 2-3 ట్రిప్పులు వండి, అవన్నీ కూడాను అంటే ఒక్క ట్రిప్పువే కొంచెం కుళ్ళాయి అనమాట. సో ఉతికేటప్పుడు అన్నీ కలిపేసి ఉతికేసానండి. సో చాలామంది మన ఛానల్లో అంటే పూజ వీడియోస్లోని దేవుడికి వేసిన వస్త్రాలన్నీ బాగున్నాయి, ఒకసారి షేర్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారండి. నాకైతే చాలా హ్యాపీ. అమ్మ నాకు ఎలాగ అలంకరణ అంటే ఇష్టమో నాలాగే ఎంతోమంది ఉండి ఉంటారు అని చెప్పేసి. బేసిక్గా హౌస్ వైఫ్కి ఏంటి అని అంటే పూజలు, అలంకరణ ఇవన్నీ 90% వాళ్ళకి నచ్చుతాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్కరికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరికి ఏంటంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బట్టల మీద. నాకు అంటే బేసిక్గా ఏంటి అని అంటే దేవుడి వస్త్రాలు, దేవుడికి అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అయితే ఈ బట్టలు చాలా చిన్నవే కాబట్టి కుట్టిన వాళ్ళకి కూడా ఓపిక మెచ్చుకోవాలండి. నాకైతే ఒక ఆవిడ కుట్టిస్తూ ఉంటారనమాట ఈ బట్టలని. నేను చెప్పిన డిజైన్, నాకు ఇంకా నేను ఫ్రీ టైంలో కుడతాను, మీరు నాకు డిజైన్ పంపండి అని చెప్పేసి అంటారు. నేను బేసిక్గా మన టీటీడీ క్యాలెండర్ కానీ, లేకపోతే టీవీలో వస్తాయి కదా స్వామివారి వీడియోస్ అన్నీ, అవన్నీ కూడా చూసుకొని నేను ఇంకొంచెం డిజైన్ చేసుకుంటాను, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చేసుకుంటాను అనమాట. కొన్ని అయితే రెడీమేడ్ కొన్నవి చిరిగిపోయాయండి ఆల్మోస్ట్. ఇంకా మనం అంటే గుడ్డ తీసి కుట్టినవి అయితే శుభ్రంగా ఉన్నాయన్నమాట. సో మ్యాచింగ్ చేస్తుంటాను. పూజా మందిరంలో ఉన్న దేవుడు బొమ్మలన్నింటికి ఒకే కలర్ ఉండాలి, ఒకేలాంటి డిజైన్ ఉండాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉంటానన్నమాట. సో అదే చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే మగవాళ్ళ బట్టలండి. ఏంటంటే ఐరన్ చేసేసి నేను టేబుల్ మీద పెట్టేస్తాను అనుకోండి, కింద నుంచి ఒక షర్ట్ తీసారనుకోండి పైనుంచి పడిపోతాయి. నాకు అప్పుడు అంత చిరాకు వస్తుందండి, చెప్తే నమ్మరు. అందుకే ఇప్పుడే కూర్చొని అన్నీ సర్దేశాను అనమాట. ఒకటి పైన ఉంచేసి మిగతావన్నీ దాచేస్తానండి.
ఇలాగేనండి. ఇవన్నీ పనులు చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుందండి. అసలు టైం తెలీదంటే నమ్మండి. ఎంత వేరం అరగంట, గంట అయిపోతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. మరి హౌస్ వైఫ్ అంటే ఏం చేస్తున్నారు ఇంట్లోని? ఇవే కదా పనులు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళకేం అసలు తేడావే తెలీదండి. కానీ ఒక పనిలో దిగామంటే ఇప్పుడు బేసిక్‌గా చూడండి ఎగ్జాంపుల్‌కి ఒక షర్ట్ ఐరన్ చేసినా, ఒక డ్రెస్ ఐరన్ చేసినా కనీసం 5-10 మినిట్స్ తగులుతుందండి. అలాగా ఇంటిల్లి పాది బట్టలు ఉతికినప్పుడు గానీ, ఐరన్ చేసినప్పుడు గానీ అవన్నీ ఒక ఎత్తయితే ఇవన్నీ సర్ది పెట్టుకోవడం మరొక ఎత్తండి. సో ఇవన్నీ పనులు అయ్యేసరికి అంతే మన పని ఇంకా. సో ఇదిగోండి ఇంకాను పాలకాలు కర్రీ చేసుకుంటున్నానండి. సో అదైతే షేర్ చేసుకుంటున్నాను. పాలకైతే చాలా తక్కువ ఉండే మరి కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. సో పాలక్ని కొంచెం బాయిల్ చేసేసి చల్లారాక మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడైతే ఆలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసానండి. ఇదైతే ఫస్ట్ ఏంటంటే డ్రైగా ఉంచేద్దాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే రోటీలోకి కొంచెం గ్రేవీగా ఉంటేనే కదా బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేసేసి ఇదిగోండి కొంచెం మగ్గినట్లుగా చేస్తానన్నమాట. కొంచెం దగ్గరుండి కలుపుకోవాలండి, లేకపోతే కొంచెం అంటిస్తూ ఉంటుందన్నమాట. సో ఆలూని ఒక ప్లేట్లో అయితే తీసేసానండి. ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం దంచేసి కచ్చాపచ్చాగా అవైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోద్దులేండి. ఇప్పుడైతే పేస్ట్ చేసిన పాలక్ కూడా వేసుకున్నాను. ఈ పాలక్ కూడా అంటే దీనికి పచ్చివాసన ఏంటి లేదండి, కొంచెం దగ్గర పడిపోతే సరిపోద్ది. కొంచెం పసుపు, జీరా పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి, అంటే నమ్మండి. ఇంకా ఏంటి అని అంటే సగం ఫ్రై చేసిన సాలో ఫ్రై చేసిన ఆలు ఇంకా గ్రీన్ పీస్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటానులేండి. అయితే ఇందులో కూడా కొంచెం వాటర్ ఏదైతే మనకి పాలకు ఉడికిస్తాం కదా ఆ వాటర్ కొంచెం ఉంటుంది కదా అది కొంచెం వేసుకుంటే సరిపోద్దులేండి. ఆ తర్వాత సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. పాలకు కొంచెం సాల్టీగా ఉంటుంది మనకి. సో ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అంటే ఇది కొంచెం మనకి స్పైసీ ఎక్కువ ఉండాలి అంటే కొంచెం మనకి చిల్లీ పౌడర్ మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్దులేండి. సో ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. అంతేనండి, మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోద్ది. ఇంకేంటి ఎక్కువ మసాలాలు కూడా మనం ఇందులో వేసుకోలేదు. అండ్ కర్రీ విషయానికి వస్తే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం ఫ్రై చేసాం కదా అది ఇంకొంచెం మనకి టేస్ట్ అనేది పెంచుతుంది అనమాట. దీనికి కాంబినేషన్గా ఇదిగోండి లచ్చా పరోటా చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఈ రోజు చేసింది కాదు, ఒకసారి చేశాను. బట్ నేను ఆ రోజు పరోటా చేశాను చెప్పడానికి వెళ్తే. అయితే గోధుమ పిండితోటి లచ్చా పరోటా చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఎంత మనం గోధుమ పిండి తీసుకుంటాం అంత తీసుకొని నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. ఇదైతే చాయిస్ అనమాట. కొంతమంది ఎందుకంటే పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేయరు, నేనైతే కంపల్సరీ వేస్తానండి. అండ్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా కలిపానండి, చూస్తున్నారు కదా. అండ్ ఇదంతా ఎలాగంటే పిండి కలపడానికే కనీసం 5-10 నిమిషాలు ఇంకొంచెం ఎక్కువైనా పడుతుందండి చెప్పడానికి వెళ్తే టైము. ఇంకా పిండంతా శుభ్రంగా కలిపేసి మంచిగా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం బటర్ కానీ లేకపోతే నెయ్యి వేసుకున్నా కూడా మనకి లచ్చా పరోటా అనేది బాగుంటుందన్నమాట. ఇదైతే కొంచెం టైం టేకింగ్. బ్రేక్ఫాస్ట్లో చేశారంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ పిండంతా చూస్తున్నారు కదా, ఈ విధంగా చేతితోటి ఇలా కలిపితేనే కొంచెం సాఫ్ట్గా వస్తాయండి రొట్టెలు అనేవి. సో ఇదిగోండి ఒక 15-20 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసానమాట. ఇంకా చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకొని లైక్ మనకి చపాతీ ఉండలు ఎలా చేస్తామో అంతే. సో అంతే సైజులో అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే బయట కొంటే ఎలాంటి రుచో అంతకంటే మించిపోయిందంటే చెప్తే నమ్మండి. మెయిన్ టిప్ ఏంటనంటే మీరు పిండి కలిపేసి చపాతీ, రోటీ లేకపోతే పరోటా చేసేటప్పుడు ఎంత రెస్ట్ ఇస్తే మనకి అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట మనకి రొట్టె అనేది. సో ఇదిగోండి ఫస్ట్ అయితే నార్మల్గా రొట్టెలాగే ఒత్తేసుకుంటానమాట. కొంతమంది అయితే ఆయిల్ వేసుకుంటూ ఒత్తుతారండి, బట్ నాకు అలవాట్లేదు, కొంచెం పిండి వేసుకుంటూనే ఒత్తుకుంటానమాట. అండ్ ఇప్పుడు ఇంకో మెయిన్ ప్రొసీజర్ అండి, కొంచెం నెయ్యి రొట్టెంతా కూడా అప్లై చేసుకుంటానమాట. అండ్ మన చాకుతోటి అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎడ్జెస్ మొత్తం కట్ చేసి వద్దండి, మధ్యలోనే అంటే ఎడ్జెస్ అటాచ్ అయ్యి ఉన్నలాగే చూసుకోవాలన్నమాట. అండ్ చిన్న చిన్నలాగా అలా గంటులంతా అంటే రొట్టె అంతా కూడా అలా గంటలు పెట్టాలన్నమాట మనం.
ఇంకా ఈ లోపలైతే స్టవ్ పైన తవా పెట్టేశానండి. అదేంటంటే మంచిగా వేడెక్కి ఉంటుంది. నేను బేసిక్గా ఈ చపాతీలు ఐరన్ తవా మీద చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, రొట్టెంతా చుట్టేసి మళ్ళీ రౌండ్ లాగా చుట్టాలన్నమాట. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదా, అది చుట్టేసి మళ్ళీ దానికి నార్మల్గా ఒత్తేయాలి. ఒత్తుతున్నప్పుడే మనకి పొరలు పొరల్లాగా విడిపోతుందిలేండి. మెల్లిగా కొంచెం ఒత్తుకొని ఇక నెక్స్ట్ మనం కాల్చేయడమే. చూస్తున్నారు కదా, అంటే నేను ఇటువైపు యాంగిల్ అటువైపు యాంగిల్ తిప్పుతున్నాను కెమెరా, ఎలాగ షూట్ చేస్తే మీకు క్లియర్గా కనబడుతుంది అని చెప్పేసి. ఇంతకు ముందర మీరు ఎప్పుడైనా ఈ లక్ష పరోటా ఇంట్లో చేశారా? చేసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇది చేసేసి ఒక 2-3 సార్లు చేశానండి. చేసిన ప్రతిసారి కూడా మంచిగా వచ్చిందనమాట. సో ఇదిగోండి, తవా పైన ఇప్పుడు చక్కగా మనం 2 వైపులా అలా కాల్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ నెయ్యితో కాలుస్తే కూడా బాగుంటుంది, బట్ నేను ఎప్పుడూ కూడా నూనెతోటే కాలుస్తానండి. నూనెతో కాలుస్తే చల్లారిన తర్వాత కూడా నాకు సాఫ్ట్గా ఉంటున్నది. ఇంకోటి ఏంటంటే అలవాటు కూడా నూనెతో కాల్చుకోవడం. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా, చూస్తేనే మీకు ఆ సైడ్ అంతా పొరలు పొరలు విడిపోతుందన్నమాట. నేను కూడా ఈ రెసిపీ ఫస్ట్ చేసేటప్పుడు మన యూట్యూబ్ వీడియోస్ చూసే చేశానండి. బట్ అతను ఏంటి అని అంటే ఇలా ట్రయాంగిల్లా కోసేసి మళ్ళీ చుట్టేసి చేశారనమాట. అది అంటే ఒక్కొక్క ప్రొసీజర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఇది చాలా ఈజీ మెథడ్ అండి. చూస్తున్నారు కదా ఎలా పొరలు అయితే చిరిగిపోతున్నాయి. అండ్ ఇంకొకటి కూడా చేసేద్దాం అని చెప్పేసి ఇదిగోండి, సేమ్ రొట్టి ఒత్తేసాను. అండ్ నెయ్యి కూడా కొంచెం రాసేసి కొంచెం చేతితో లాగానమాట. ఇదేంటంటే మైదాతో చేశారంటే మీకు అంత శ్రమ ఉండదు. అది ఈజీగా మాట వినేస్తుంది, సాగిగా వస్తుంది. బట్ ఏంటంటే మనకి హెల్త్ కావాలి కదా, కాబట్టి మైదా ఎక్కువగా మంచిది కాదు. సో ఇదిగోండి, గోధుమ పిండితోటే మనం చేసుకుంటున్నాం. ఇదైతే రెండో పరోటా అండి. అంటే అట్లకరకి నూనె ఉంది అంటుకొని, కాబట్టి రొట్టె అనేది అంటుకోపోతున్నది. ఇంకా వీడియో తీసినానంటే కొంచెం టెన్షన్ అయిపోతాను, ఎందుకంటే మనకి స్క్రీన్ ప్లే బాగుండాలి అండ్ కరెక్ట్గా రావాలి అని చెప్పేసి కొంచెం ఆ టెన్షన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది నాకైతే. సో ఇదిగోండి, 2 వైపులా కూడా కాల్ చేసి దీనికి కొంచెం బటర్ అప్లై చేసుకొని, ఏదైనా పన్నీర్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి, మీకు కొంచెం వేడి పట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా పొరలు. నేను చాలా హ్యాపీ, పొరల్లాగా వచ్చేస్తే ఇది మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను ఎలాగైనా అని చెప్పేసి. ఇది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. అంటే కొంచెం చిన్న టిప్స్, ఎలాగంటే మనకి లాంగ్ వీడియోలను చెప్పడానికి టైం దొరుకుతుంది కదా. అండ్ రొట్టె చేసిన కానీ చేతితోటి ఇలా కొంచెం అంటే ప్రెస్ చేస్తే పొరల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో సరేనండి, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం. నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్